హలో అందరికీ, వెల్కమ్ టు మైథాలజీ మాయాజాలం. ఈరోజు మనం శివపార్వతుల కళ్యాణం గురించి తెలుసుకుందాం. శివుడు మరియు పార్వతీదేవి వివాహం ఒక గొప్ప ప్రేమ కథ. ఈ కథలో భక్తి, త్యాగం మరియు ఆత్మీయత నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? పర్వత శ్రేణుల్లో ఒక మహాయోగి గాఢ ధ్యానం చేస్తూ తన ప్రపంచాన్ని మర్చిపోయాడు. మరోవైపు ఒక యువరాణి పార్వతి తన జీవిత లక్ష్యంగా శివుని గుండెల్లో చోటు సంపాదించడానికి నిర్ణయించుకుంది. మరి ఆమె ధైర్యం, తపస్సు, ప్రేమ శివుని హృదయం గెలిచిందా లేదా? ఈ మహాప్రేమ కథను తెలుసుకుందాం. శివుడు తన మొదటి భార్య అయిన సతీదేవిని కోల్పోయిన తరువాత ధ్యానంలో మునిగిపోయాడు. తన తండ్రి దక్షకుడు చేసిన అవమానం కారణంగా సతీ తన ప్రాణాలు విడిచింది. తీవ్రమైన దుఃఖంతో శివుడు తన శక్తిని అదుపులో పెట్టుకొని హిమాలయ పర్వతాల్లో తపస్సు చేయసాగాడు. ఇదే సమయంలో సతీదేవి పార్వతిగా పునర్జన్మ పొందింది. హిమవంతుడు మరియు మేనకాదేవికి కుమార్తెగా పుట్టిన పార్వతి చిన్ననాటి నుంచే శివుని గురించి విని ఆయనపై భక్తి పెంచుకుంది. పార్వతి తన హృదయంలో ఒకే ఒక లక్ష్యం పెట్టుకుంది: శివుని వివాహం చేసుకోవడం. శివుని ధ్యానం నుంచి మేల్కొల్పడం సులభమైన పని కాదు. ఆమె శివుని గుణాలను ఆరాధిస్తూ ఆహారాన్ని విడిచి కఠినమైన తపస్సు ప్రారంభించింది. పార్వతి తపస్సుకి ఎలాంటి విఘ్నాలు కలగలేదు. పార్వతి తపస్సుకు సహాయం చేయడానికి దేవతలు శివుని ధ్యానం భంగం చేసేందుకు మన్మధుడిని పంపారు. మన్మధుడు శివునిపై ప్రేమ బాణం సంధించాడు. కానీ శివుడు తన మూడవ నేత్రం తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. ఈ సంఘటనతోనూ పార్వతీ ధైర్యం కోల్పోలేదు. శివుడు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయనను గెలుచుకోవాలంటే నా తపస్సు ఇంకా కఠినంగా ఉండాలి అని నిర్ణయించుకుంది. పార్వతీ తపస్సు చూసి చివరికి శివుడు హృదయపూర్వకంగా ఆమె ప్రేమను అంగీకరించాడు. అతను తన భక్తిని అర్థం చేసుకున్నాడు. పార్వతి, నీ అంకిత భావం నా గుండెల్లో ఒక శాశ్వత స్థానం పొందింది. నీకు ధన్యవాదాలు అని శివుడు చెప్పాడు. శివుడు పార్వతి వివాహం దేవతలు, గంధర్వుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మ, విష్ణు వంటి దేవతలందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. శివుడు తపస్సుకు ప్రతీకగా, పార్వతి భక్తికి ప్రతీకగా ఈ వివాహం జరిగింది. శివుడు పార్వతీ తపస్సును అంగీకరించి ఆమెని వివాహం చేసుకున్నాడు. కానీ వీరి వివాహం తరువాత జరిగే సంఘటనలు మీకు తెలుసా? అది శివపార్వతుల ఆధ్యాత్మికతకు మరో మహిమను చేర్చింది. ఈ కథను మీరు తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share and subscribe to Mythology Mayajalam. Thank you.